గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా మీరు అందరూ? మేము బాగున్నాము. ఇదిగోండి వేసవకాలం వచ్చేసింది కదా, మరి ఓల్బర్గలు అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటాయి. మరి చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవైతే పెరుగులో వేసుకోవచ్చు, వేయించుకుని నంచుకోవచ్చు, తర్వాత పప్పుచారులోకి పప్పుల్లోకి చాలా బాగుంటాయి. అందుకని చెప్పేసి నేనైతే రెడీ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను ఏ విధంగా రెడీ చేసుకుంటానో ఆ విధంగానే నేను చేసుకుంటాను. అదైతే మీకు చూపిస్తున్నానండి. నాకు వచ్చినట్టు చూడండి. నేనైతే ఇదిగో కేజీ మిరపకాయలు అయితే తెప్పించుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఇవి శుభ్రంగా కడిగేసుకున్నాను. వీటికైతే నాట్లు వేస్తున్నాను అనమాట. ఇలా మధ్యలో గీయ తీయాలి. సరే ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇలా చేసుకోవాలి అన్నీ. ఇవన్నీ కూడా ఇలా చేస్తాను. ఇందులోకి ఇదిగోండి కేజీ మిరపకాయల్లోకి అరకిలో పెరుగైతే ఇంకా అరకిలోకి కొంచెం ఎక్కువే ఉందండి. పెరుగైతే ఇదిగోండి ఇప్పుడు ఈ పెరుగైతే కొంచెం నీళ్లు పోసి బాగా గిలకొట్టి కొంచెం మజ్జిగలాగా వేస్తాను. తర్వాత ఇందులో అయితే ఇదిగోండి జీలకర్ర, తర్వాత వాము ఇవి అయితే నేను పొడి చేస్తానండి. పొడి చేసి పసుపు ఉప్పు ఇవన్నీ కూడా కలిపి నేనైతే ఊరేసుకుంటాను. మిరకాయలు ఎలా చేస్తున్నానో చూసేయండి. మరి తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ మాకు అందించండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవ్వండి చక్కగా మరి ఈ విధంగా అయితే నేను ఘాట్లో వేస్తాను. వీటికి ఇప్పుడైతే మిక్సీ వేస్తానండి, పొడి వేస్తాను. ఇదిగో జీలకర్ర స్పూన్ వేసాను. ఇదిగో 3 స్పూన్లేమో వాము ఈ రెండు కలిపి ఇప్పుడు నేనైతే మిక్సీ వేస్తాను అన్నమాట. ఇదిగోండి మరి నేనైతే మిక్సీ వేసి పొడి చేసాను. చాలా బాగుంటుందండి. మరి నేనైతే తప్పకుండా జీలకర్రను వాము అయితే ఊరమిరగాయలు వేసుకుంటాను. మీరు ఎంతమంది వేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి అయితే పొడి చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడైతే ఇదిగొస్తారా పెరుగు ఇంట్లో తోడేసుకున్న పెరుగండి. వాటర్ పోస్తున్నాను. ఈ విధంగా మజ్జిగ చేసుకున్నాను. మజ్జిగలో ఇది ఉప్పు వేస్తున్నానండి. సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే గళ్ళుప్పు అయినా వేయచ్చు. నేను గళ్ళుప్పు అయితే వేస్తున్నాను. చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఒకసారి చూసుకొని అప్పుడైతే మనం చాలిందా లేదా చూసుకుని చాలకపోతే వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడైతే నేను పసుపు వేస్తున్నాను. ఇందులో పసుపు వేసాను, ఉప్పు వేసాను కదండి. ఇది ఇప్పుడైతే వేస్తున్నాను. కొంచెం పొడైతే వేస్తున్నాను. వాము పసుపు ఉప్పు వాము జీలకర్ర పొడి ఇవన్నీ వేసి చక్కగా పెరుగైతే ఈ విధంగా మజ్జిగ చేశానండి. ఇప్పుడైతే ఇవాళ వేస్తున్నాను. ఇవి ఈ విధంగా ఇందులో వేసేసుకుని 3 రోజులైతే ఇందులో ఉంచి 2 రోజుల నుంచి 3 రోజులు మనం ఇది ఎండలో ఆరబెట్టుకోవాలండి. అప్పుడైతే మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగుగా పట్టుకుంటారు కదండి. మరి నేనైతే ఈ విధంగా పట్టుకుంటున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఈ విధంగా అంతేనండి. ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టేస్తాను.
మూత పెట్టేసి 3వ రోజు తీసి అప్పుడు ఆరబెడతాను, మళ్ళీ చూపిస్తాను మీకే. ఇప్పుడైతే మూత వేసేస్తాను. అయితే ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి. 3వ రోజు ఎలా ఉన్నాయో చూసి ఆరబెడదాం. మిరపకాయలు అయితే ఇవాళకి 3 రోజులు అనియండి. మరి ఇప్పుడు తీస్తున్నాను, ఎలాగోనే చూసేసి ఆరబెడదాము. మరి 3 రోజులు అయితే మనం దీని ప్రాసెస్ నానబెట్టుకోవాలి. మరి ఫస్ట్ రోజు మరి పెరుగులో వేసాను కదా మజ్జిగలో, మరి 2వ రోజు అయితే ఒకసారి తిప్పుకోవాలి. నేనైతే వీడియో చేయలేదు 2వ రోజు తిప్పడానికి. అయితే ఇప్పుడు 3వ రోజు అండి. 3వ రోజు ఎట్టుందో చూద్దాం, ఆరబెడదాం. ఇగో సరే, ఇగో ఇప్పుడు ఇవన్నీ తీసేసి బాగా మాగిపోయి చక్కగా ఊరిపోయినాయి అనమాట. ఇది నేను జీలకర్ర తర్వాత వాము అవి వేసాను కదా, మంచి వాసన అయితే వస్తుందండి. బాగా ఇది ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ కూడా ఆరబెట్టేసేసుకుని మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ మిగిలిన మజ్జిగలో మళ్ళీ ఇవి వేసుకోవాలండి. వేసుకుని అప్పుడు మళ్ళీ రేపు తీసి మళ్ళీ ఆరబెట్టాలి. అలాగే ఇందులో ఉన్న మజ్జిగ అంతా అయిపోయేదాకా ఇట్లయితే మనం ఆరబెట్టుకోవాలి. చాలామంది కొంతమంది కామెంట్ చేశారండి మొన్న వడియాలు పట్టిన వీడియోలో అయితే, ఈ కవర్లు ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. మరి ఎక్కడన్నా షాపుల్లో ఉంటాయండి. కాకపోతే నేనైతే ఇది మాకు పరుపు కొనుక్కుంటే దానికి వచ్చిన కవర్ అండి. అది జాగ్రత్తగా భద్రం చేసి మరి నేనైతే ఇలాగా వాడుకుంటూ ఉంటాను. ఫ్రిడ్జ్ కవర్లని, తర్వాత పరుపులకు వచ్చిన కవర్లు కానీ ఇలాంటివి అయితే వడియాలకి ఇలాగా వేసుకోవడానికి అయితే ఉపయోగిస్తానండి. స్టీల్ సామాను కొట్లో దొరుకుతాయి అనుకుంటండి కవర్లు. మరి ఇప్పుడైతే మొత్తం ఆరబెట్టేశాను. సరే, ఇదిగోండి మజ్జిగ ఇంకా మిగిలింది. మజ్జిగ చూపించరా? ఇదిగో మజ్జిగ అయితే మిగిలింది. మళ్ళీ ఈ సాయంకాలం అయిన తర్వాత మళ్ళీ తీసేసి ముందు మళ్ళీ ఒకసారి అయితే ఈ మజ్జిగ వేసేస్తానండి. ఇదిగండి ఊరమిరపకాయలు అయితే తీసుకొచ్చేసాను. 5 రోజులు అయితే ఆరబెట్టానండి. ఫస్ట్ రోజు పెరుగులోంచి తీసేసి ఆరబెట్టాను కదా, మళ్ళీ ఇంకా మజ్జిగలో వేయలేదండి నేను, ఎందుకంటే బాగా ఊరిని అని చెప్పేసి. ఇప్పుడైతే 5 రోజులు అయితే ఆరినాయండి. చక్కగా ఆడుతున్నారా? ఇప్పుడైతే వేయించుకుంటాను నేను. ఇట్లయితే పప్పుచారు కాసుకుంటున్నాము కాబట్టి ఇందులోకైతే ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, నూనె అయితే కాగిందండి, వేసాను. ఊరమిరపకాయలు చాలా బాగుంటాయి. చక్కగా పప్పుచారులో గట్ట వేసుకుంటాను గట్ట చాలా బాగుంటాయి. ఇదిగోండి మరి ఉప్పుగా చక్కగా పుల్లగా చాలా బాగుంటాయి. ఇదిగోండి వేసినట్టుగానే వచ్చేసినాయి. మరి ఇదండి ఇవన్నీ అయితే చక్కగా ఆరబెట్టేసాను. ఊరమిరపకాయలు ఈ విధంగా తయారు చేయండి, చాలా బాగుంటాయి. నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టానండి. మాకు తెలిసిన వాళ్ళు చెట్లు కాయలు ఇచ్చారు, 10-20 కాయలు ఇచ్చారు. పచ్చడి అయితే కలిపి పెట్టాను. ఆవకాయ అండి. మరి ఇది ఇవాళ 3వ రోజు ఎట్లుందో చూద్దాం. అదిగోండి చక్కగా అన్నీ ఒకసారి వేసి పట్టేశానండి. నేనైతే వీడియో చేయలేదు, కానీ ఇది ఇవాళ 3వ రోజు. ఎలాగుంటుందా అని చెప్పి తీసేసరికి చాలా బాగుందండి. ఇది చూస్తారా పచ్చడి? ఇదిగోండి పచ్చడి అన్నీ సరిపోయి అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా సాలపోతే 3వ రోజున వేసుకుందాం కదా అనుకున్నాను. ఆయిల్ సరిపోయింది, అన్నీ సరిపోయి. ఉప్పు అయితే సారిందో లేదో నాకు తెలియదు, చూస్తాను. చూసి చాలాపోతే వేసుకుంటానండి. నాకు తెలిసి ఈ వాసన కూడా మంచిగా ఉందా, సరిపోయిద్దని అనుకుంటున్నాను. ఇదిగోండి ఆవకాయ పచ్చడి అయితే పట్టాను నేను ఇంట్లో పిల్లలకి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి వేసుకుని చక్కగా పప్పుచారు వేసుకుని ఆ మిరపకాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి వీడియో. మరి ఊరమిరపకాయలు ఈ విధంగా తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.
బాయ్.